కూటమి ప్రభుత్వం చేసే పని రవ్వంత ఉంటుంది, కానీ చేసుకునే ప్రచారం అడ్వర్టైజ్మెంట్ మాత్రం కొండంత ఉంటుంది. ఉదాహరణకు దీపం పథకం కింద 3 సిలిండర్లు సంవత్సరానికి ఇస్తాను అని చెప్పారు. ఒక్కొక్క సిలిండర్కు 819 రూపాయలు అకౌంట్లో వేస్తున్నారు. అంటే 3 సిలిండర్లకు 2400 రూపాయలు ఖర్చు అవుతుంది సంవత్సరానికి. మరి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కొక్క నెలకి 15,000, 13,500, 18,000 ఈ లెక్కన నెలకొక పథకం లెక్కన ప్రతి సంవత్సరం కూడా ప్రజలకి 1,00,000 పైనే, ఒక్కొక్క కుటుంబానికి 1,00,000 పైనే ఇవ్వటం జరిగింది. ఆయన అధికారంలో ఉంటే ఈ పాటికి సుమారుగా ఈ 5 నెలల్లో 5 పథకాలు వచ్చేటివి. రైతు భరోసా వచ్చేది, అమ్మఒడి వచ్చేది, ఫీజు రీయింబర్స్మెంట్, విద్యా దీవెన, విద్యా వసతి వచ్చేది, వాహన మిత్ర పథకం వచ్చేది, మరియు చేయూత, రైతన్న నేతన్న నేస్తం వచ్చేది. ఇన్ని పథకాలు ప్రజలు ఈరోజు లాస్ అయ్యారు. మీరు చేసే పని మాత్రం రవ్వంత ఉంటుంది, కానీ చెప్పుకునే ప్రచారాలు మాత్రం, అడ్వర్టైజ్మెంట్ ఖర్చు మాత్రం కొండంత. ఈరోజు ప్రజల ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ఈరోజు నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను. గత ప్రభుత్వం తీసుకొచ్చిన పెట్టుబడులను మీరు ఈరోజు మేము తెచ్చిన పెట్టుబడులు అని చెప్పుకుంటున్నారు. రిలయన్స్ కంపెనీతో 65,000 కోట్లు పెట్టుబడులు వచ్చాయని చెప్పుకుంటున్నారు. ఇది గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ వాళ్ళతో ఒప్పందాలు చేసుకుని అక్కడ పునాదులు వేస్తే ఈరోజు మీరు దాన్ని గొప్పగా చెప్పుకుంటున్నారు. ఆదాని, రహేజా మరియు ముఖేష్ అంబానీ, జిందాల్ కంపెనీలతో గత ప్రభుత్వంలోనే రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావటం జరిగింది. ఈరోజు మీరు తీసుకొచ్చినట్లుగా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకుంటున్నారు. ఎందుకు ఈ ఆర్భాటం? ఒకరు చేసిన పనికి మీరు గొప్పగా చెప్పుకోవటం ఎంతమాత్రం సమంజసం అని ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను. ఈరోజు మీరు చేసే పని మాత్రం చాలా తక్కువ, అడ్వర్టైజ్మెంట్ మాత్రం చాలా ఎక్కువగా ఇచ్చుకుంటున్నారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికలలో ఇచ్చిన హామీలను పూర్తిగా తొంగలోకి దొక్కి ఈరోజు ప్రజలను మోసగించే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రాల్లో ఇప్పుడు సంక్షేమ పథకాలు, తల్లికి వందనం కానీ, మీరు ఇస్తానన్న రైతు భరోసా కానీ, ఇవన్నీ కూడా ఒక్కొక్క నెలకు ఒక్కొక్కటి వేసుకున్నా కానీ ఈరోజు మీరు దాదాపు కూడా ఒక్కొక్క కుటుంబానికి 2 లక్షలు ఇచ్చి ఉండాలి ఈ 5 నెలల్లోనే. రాష్ట్రంలో ఉద్యోగాలు 16,500 మందికి మేము ఇస్తాము అని ప్రచారం చేశారు. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నారు. అందులో 16,000 ఉద్యోగాలు టీచర్ పోస్టులు భర్తీ చేస్తానన్నారు. కానీ ఎక్కడ? నోటిఫికేషన్ కూడా ఇచ్చేశారు, కానీ మళ్ళీ దాన్ని వాయిదా చేశారు. నిరంతరం ఏపీపీఎస్సీలు గొడవలు కారణంగా ఈ యొక్క పరీక్ష కూడా వాయిదా పడిపోయింది. గ్రూప్ 2 కూడా మళ్ళీ ఫిబ్రవరికి వాయిదా పడింది. ఏం జరుగుతూ ఉంది అసలు? ప్రచారం ఎక్కువ, ఆర్భాటం ఎక్కువ, ప్రజలకు చేసేది మాత్రం తక్కువ అని ఈ వీడియో ద్వారా ప్రజలందరికీ కూడా కూటమి ప్రభుత్వంపై నేను ప్రజలకి తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను. కూటమి ప్రభుత్వం చేసేదేమీ లేదు, కానీ అడ్వర్టైజ్మెంట్తో ఎక్కువగా ప్రజలను మేము అది చేసేస్తున్నాం, ఇది చేసేస్తున్నాం అని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఉంది అని వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. జై హింద్.